సమంత ప్రొడ్యూసర్గా మారి తీసిన మొదటి సినిమా శుభం రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 5 రోజుల్లో 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఈ 5 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 5 కోట్లు అయితే 3.5 కోట్లకి నెట్ఫ్లిక్స్కి అమ్మారు రిలీజ్కి ముందే, అండ్ 1.5 కోటికి టీవీ శాటిలైట్కి అమ్మారు. సో 5 కోట్ల బడ్జెట్ రికవర్ అయిపోయింది రిలీజ్కి ముందే. సమంత సేఫ్ అయింది. ఇక థియేటర్లో వచ్చేవన్నీ లాభాలే. సో ఈ సినిమాని మైత్రి వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఇప్పటి వరకు షేర్ వచ్చి 2.5 కోట్లు ఉంది. ఒక 3 కోట్ల షేర్ వస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినట్టు. అంటే ఇంకో 50 లక్షల షేర్ రావాలి, అంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి. సో ఈరోజు బుధవారం ఒక 50 లక్షల గ్రాస్ వస్తుంది, గురువారం ఒక 50 లక్షలు. సో మొదటి వారంలోనే సినిమా క్లీన్ హిట్ అవుతుంది. 6 కోట్ల గ్రాస్ వస్తుంది, 3 కోట్ల షేర్ వస్తుంది. సో సినిమా క్లీన్ హిట్ అయినట్టే. దాంట్లో పర్సంటేజ్ పరంగా కొద్దిగా లాభాలు తీసుకుంటుంది సమంత ఆల్రెడీ. సో అంతే, మరీ సూపర్ హిట్ ఏం కాదు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టే. బట్ ప్రొడ్యూసర్గా సమంతకి హ్యాపీనే, నో రిస్క్. బడ్జెట్ వచ్చేసింది, ఇప్పుడు కొద్ది లాభాలు ఎంజాయ్ చేస్తుంది. అది మన సమంత కొత్త సినిమానే ప్రొడ్యూస్ చేసిన మొదటి సినిమా శుభం. రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 5 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి 2.5 కోట్లు. సినిమా బడ్జెట్ 5 కోట్లు అయితే రిలీజ్కి ముందే నాన్ థియేట్రికల్లో 5 కోట్లు వచ్చేసే సమంతకు. ఈ థియేటర్లో వచ్చేవన్నీ లాభాలే. 3 కోట్లు రావాలి షేర్ హిట్ అవ్వడానికి, 2.5 కోట్లు వచ్చేసే, మరో 50 లక్షలు షేర్ రావాలంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఈ 2 రోజుల్లో వచ్చేస్తాయి. సినిమా క్లీన్ హిట్ అనిపించుకుంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఓకే, బాయ్.